ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి అందరు బాగున్నారా? మంచిది. గత 5 వారాలుగా మనం 5 అంశాలని ధ్యానించుకోవడానికి దేవుడు సహాయం చేశారు. మొట్టమొదటి వారంలో దేవుడు ఎలాంటి మారు మనసు కలిగి ఉంటే దేవుని యొక్క రాకడకు సిద్ధపడగలమనే విషయాన్ని మనం ధ్యానించుకున్నాము. 2వ వారంలో ఏం నేర్చుకున్నామో మీకు జ్ఞాపకం ఉందా? క్రైస్తవుని జీవితంలో ఉన్న 4 దశలను గురించి నేర్చుకున్నాం. 3వ వారంలో పరలోకంలో ధనం కూర్చుకున్నట గురించి నేర్చుకున్నాం. 4వ వారంలో 4 రకాలైన నేల మీద పడు విత్తనాల గురించి నేర్చుకున్నాం. పోయిన వారమైనా ఏం నేర్చుకున్నామో మీకు జ్ఞాపకం ఉందా? విశ్వాసం గురించి నేర్చుకున్నాం. పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 1, 2, 3 వచనములు చదువుకున్నాం. అనన్య అనే ఒక మనుషుడు తన భార్య అయిన సఫీరాతో ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరుగని వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. ఇక్కడ చూసినట్లయితే 2 వ్యక్తులు ఉన్నారంట. వాళ్ళ పేర్లేంటి? అనన్య, సఫీరా. ఇది మీకు తెలియని విషయం ఏం కాదు. ఈ భార్యాభర్తల యొక్క పరిస్థితి చూస్తే వీళ్ళు ఏం చేశారంట? కొంత పొలం అమ్మి ఎవరి దగ్గర తీసుకొని వస్తున్నారంటే పేతురు దగ్గరికి తీసుకొని వస్తున్నారు. అయితే ఇది ఏ కాలం అంటే ఆదిమ సంఘకాలం. ఏ కాలము? ఆదిమ సంఘకాలం. దాదాపు క్రీస్తు శకం 30వ సంవత్సరంలో యెరూషలేములో సంఘము స్థాపించబడుట జరిగింది. యేసు ప్రభుల వారు పస్కా పండుగ దినమున సిలువలో మరణించారు. పస్కా పండుగ అయిన తర్వాత 40 దినములు అందరికీ కనపెట్టారా లేదా? అందరికి కనపెట్టారు. 40 దినాలు కనపడిన తర్వాత అప్పుడు తోమాకు కూడా ఒక డౌట్ వచ్చింది, సందేహం వచ్చింది. నిజంగా యేసయ్య, చనిపోయిన యేసయ్య తిరిగి లేచారా లేదా అన్న ఒక సందేహం వచ్చినప్పుడు యేసయ్య ఏం చెప్తారు? చూచి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారు ధన్యులు అని చెప్తారు. అది అయిన తర్వాత దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు ప్రార్థనలో కనిపెట్టండి, అప్పుడు మీ మీద ఏమొస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. శక్తి నొందినప్పుడు మీరు సాక్షులుగా ఉంటారు అని చెప్పి దేవుడు ఒక వాగ్దానం చేసి ఆరోహణమయ్యారు. వెళ్ళిపోతూ దేవుడు ఏం చెప్పాడంటే, నేను మిమ్మల్ని అనాథులుగా వదలట్లేదు, కానీ ఆదరణకర్తయకు పరిశుద్ధాత్మ దేవుడిని మీ మధ్యలోకి పంపిస్తాను. ఆయన ఏం చేస్తారంటే మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తారు అని. సత్యము ఉన్నది, కానీ సత్యం మనము అనేక సార్లు గ్రహించలేకపోతాం. ఇది రైట్, ఇది రాంగ్ అనేది మనకు తెలియదు కనుక వ్యక్తిగతంగా వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఇది సరి అయినది, ఇది సరి అయినది కాదు, ఏది మంచిది, ఏది మంచిది కాదు అని చెప్పడానికి ఏం చేశారంటే, యేసు ప్రభుల వారు ఆరోహణం అవుతున్నప్పుడు ఒక వాగ్దానం చేస్తూ, నేను ఏదైతే అనేక విషయాలు చెప్తూ వచ్చారు. మత్తయి 5వ అధ్యాయం తీసుకుంటే ఎలాంటి వారు ఎక్కడ చేరుతారు, ఎలాంటి వారు ఎలా పిలువబడతారు అనే విషయాల్ని కొండ మీద ప్రసంగంలో మనకి తెలియజేశారు. అది మాత్రమే కాదు, కానీ నిత్య జీవానికి చేర్చబడటానికి ఏమేమి కావాలనేది కూడా యేసు ప్రభుల వారు మనకి ఆయన చేసిన పరిచర్య ద్వారా అనేక విషయాలు బోధిస్తూ వచ్చారు. ఆయన పరిచర్య అయిపోయింది. తగిన సమయంలో ఆయన ఏం చేశారంటే తన ప్రాణాన్ని మన కొరకు అప్పగించి ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోతూ ఆదరణకర్తని మన యొద్దకి పంపించారు. ఇప్పుడు ఆ ఆదిమ సంఘకాలం అనగా క్రీస్తు శకం 30లో అప్పుడప్పుడే ఏమవుతుందంటే ఆ 10 దినములు వాళ్ళు ఏం చేశారంట? ప్రార్థించారు. మేడగదిలో ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చినప్పుడు వారందరూ ఆత్మశక్తిని పొందుకొని ఆత్మ అనుగ్రహించిన శక్తి కొన్నది అన్య భాషలు మాట్లాడినట్టుగా మనము బైబిల్ లేఖనాలు మనకు తెలియజేస్తున్నవి. సరే, తర్వాత దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన
త్యాగం చేశారు, సువార్తను అందించారు, పరిశుద్ధాత్మ దేవుడిని పంపించారు, ఆయన సర్వసత్యంలో నడిపిస్తారని మనకు చెప్పారు. ఇప్పుడు ఏం కావాలి? మన ఆత్మీయ జీవితంలో శిష్యుల వలె అవ్వాలని. అవునా కాదా? మత్తయి 28వ అధ్యాయంలో ఏమనుందంటే, సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించి వాళ్ళని శిష్యులుగా తయారు చేయమనుంది. మనము ఒక వారం దీని గురించి చర్చించుకున్నాం. 4 దశల్లో చివరి దశ ఏంటంటే శిష్యులుగా మార్చబడటం. అయితే శిష్యులుగా మార్చాలని దేవుని ఉద్దేశం కనుక మనకు తర్ఫీదు, ఇప్పుడు మంచిగా ఉత్తీర్ణులు బాగా చదవాలంటే స్కూల్కి పంపించాలి. అవునా కదా? నేను ఇంట్లోనే చదివిస్తానంటే, ఇంట్లోనే నేను ఉండి ప్రార్థన చేస్తాను, ఇంట్లోనే నేను ఉండి బైబిల్ చదువుతాను అంటే కొంతసేపు చదవగలం. కానీ అదే సంఘానికి క్రమంగా వస్తున్నప్పుడు అక్కడ మనకి ఒక కాపరి ఉంటారు. ఆ కాపరి ద్వారా అనేకమైన మాటలు విన్నప్పుడు మనం తెలియని విషయాలు కూడా మనం నేర్చుకునే వాళ్ళుగా ఉంటాం. అందుకని మనం ఏం చేస్తామంటే ఇంట్లో చదువుకోవచ్చు, ఇంట్లో ప్రార్థించుకోవచ్చు. కానీ ఆది అపోస్తుల కాలంలోనే వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక్కరిగా ఉంటే ఏమవుతుంది? పడిపోతారు. కాబట్టి ఐక్యతతో ఒక సంఘంగా కూడుకొని ఒకరినొకరు బలపరుచుకుంటూ, ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటూ, ఒకరిని చూసి ఒకరు ఇంకొకరిని హెచ్చరిస్తూ ఎదగాలనేదే వాళ్ళ ఆశ. ఎలా అంటే ఈ యొక్క శరీరంలో అవయవాలు ఎట్లా పనిచేస్తాయి? ఒకదానికొకరు తోడ్పడవా? ఈ చేతికి దెబ్బ తగిలితే ఈ చేయి గమ్మునుంటుందా? వెంటనే ఏం చేస్తుంది? ఇక్కడ ఏదో ఒకటి ఈ గాయం మాన్పటానికి ఏదో ఒక విషయం చేస్తూ ఉంటుంది. మరి నా కంటికి తగిలింది, నా చేతులకి ఏంటి అని చేతులు అనుకుంటుందా? నా హృదయానికి ఏదన్నా జబ్బు వచ్చిందనుకో, గుండెకి జబ్బు వచ్చిందనుకో, నాకేంలే అని మిగతా అవయవాలు అనుకుంటాయా? అలా అనుకో. ఏ అవయవానికి ప్రాబ్లం వచ్చినా ప్రతి ఒక్క అవయవం బాధపడుతుందంట. అలాగే దాన్నే సంఘానికి పోల్చారు దేవుడు. ఏ అవయవం ఎలా ఒకదానికొకటి తోడ్పడతాయో అలాగే సంఘాలంట, సంఘంలో ఉన్న ప్రజలు ఒకరి కొరకు ఒకరు సహాయాన్ని అందించే వాళ్ళుగాను, బాధలోను సంతోషంలోను అన్నిటిలోనూ ఏం చేస్తుందంట? ఒకరికొకరు తోడ్పడతారు. మరి దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరు శిష్యులుగా మార్చబడాలి అని. ఆ శిష్యులుగా మార్చబడే ప్రయత్నంలోనే మొట్టమొదటిగా దేవుడిచ్చిన పిలుపుని బట్టి అపోస్తలులు ఏం చేస్తున్నారంటే సంఘాలని స్థాపించాలని అనుకుంటున్నారు. సంఘాన్ని స్థాపించాలి. ఆదిమ సంఘము బహు బలమైన కార్యములు చూసిన సంఘంగా మనం చూస్తున్నాం. ఎలా తెలుసా? వాళ్ళ ఆత్మశక్తి పొందుకున్న తర్వాత అనేక మంది అప్పటి వరకు యేసు ప్రభున పస్కా పండుగ దినమున యేసు ప్రభుని సిలువ వేసిన వారే వాళ్ళందరూ. ఆ ప్రజలే ఏం చేస్తారంటే వాళ్ళకున్న రోగం పోవాలన్నా, వాళ్ళకున్న కష్టం పోవాలన్నా, పేతురు ఆ దారిలో నడుస్తున్నప్పుడంట కనీసం వాళ్ళు మంచాలు బయటేస్తే వాళ్ళకి స్వస్థత దొరుకుతుందేమో అన్న విశ్వాసం కలిగిన ప్రజలుగా మార్చబడ్డారు. ఎందుకు? ఆ దినములలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం బలంగా జరుగుతున్న పరిస్థితులు. మరి అపోస్తలుల ఆదిమ సంఘంలో వీళ్ళు కూడా ఎవరిద్దరు? అనన్య సఫీరాలంట విశ్వాసులుగా చూస్తున్నాం. అవును కదా? బయట వాళ్ళు అన్యులైతే అమ్ముకొని రారు. యేసయ్యని కానీ యేసయ్య బోధన కానీ నమ్మని వారు ఎవరు వాళ్ళ ఆస్తిని అమ్ముకొని యేసయ్యకి తెచ్చి ఇవ్వాలనుకోరు. మరి దేవునికి ఇచ్చేది ఎవరు అంటే విశ్వాసులే. ఒకవేళ ఆయన దేవుడు, ఆయనలో శక్తి ఉంది, ఆయనే మనల్ని సృష్టించాడు అని అనుకున్న వాళ్ళు మాత్రమే ఏం చేయగలరు? పొలం అమ్మి ఇవ్వగలిగిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ వీళ్ళు చేసిన ఒక తప్పిదం ఏంటంటే ఏం చేశారు? ఒకటి కాదు, నేను 2 విషయాల గురించి చర్చించాలనుకుంటున్నాను. ఒకటి ఏం చేశారంటే అబద్ధాలు చెప్పారు. అవునా కదా? మొత్తం పొలం అమ్మిన తర్వాత వచ్చిన డబ్బులు యథావిధిగా ఇచ్చారా? ఇవ్వలేదు. కొంత ధనం దాచుకున్నారంట, కొంత ధనము తెచ్చి ఇచ్చారు. తర్వాత ఇక్కడ మనం ఆ వాక్యం చదివినట్లయితే అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 3వ వచనం మరి ఒకసారి చదవండి. అప్పుడు పేతురు, అనన్య, ఈ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంలో ప్రేరేపించను అని మనం చూస్తున్నాం.
ఏం చేస్తున్నారంట? ఒకటి అబద్ధాలు చెప్తున్నారు, రెండోది ఏం చేస్తున్నారంట? పరిశుద్ధాత్మను మోసపుచ్చుతున్నారంట. అక్కడ బలమైన కార్యములు జరుగుతున్నవి చూస్తున్నారు. ఇట్లా నీడ పడంగానే స్వస్థతలు చూస్తున్నారు. అప్పుడు ఆత్మ పొందుకున్న వాళ్ళు ప్రసంగించిన అనేక మంది వాళ్ళ హృదయాలు తిప్పుకున్నారు. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చూసినప్పుడు వాళ్ళ విశ్వాసం స్థిరపరచబడినట్టుగా చూస్తున్నాం. ఈ రోజు కూడా అదే జరుగుతూ ఉంటుంది కదా. అన్యులు చాలా మంది ఉంటారు, మన స్నేహితులు ఉంటారు. వాళ్ళకి ఏదైనా కష్టం రాగానే మనం ఏం చెప్తామంటే, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నట్లయితే నీకు స్వస్థత వస్తుంది, మా దేవుడిని నమ్ముకోండి అని కూడా మనం చెప్పే పరిస్థితి ఉంటుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే డైరెక్ట్గా మా దేవుడే యేసయ్య అని చెప్తే వాళ్ళు నేను నమ్మను అంటారు. ఆ దినాలలో బహు భయంకరమైన ఆత్మ కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఆదిమ సంఘం అప్పుడే సంఘం స్థాపించబడుతూ ఉంది. అలాంటి పరిస్థితిలో ఇటువంటి ఒక తప్పిదం ఒకవేళ చేసినట్లు, ఒకరు చేసినట్లు చూస్తే ఏమవుతుంది? ఇంకో వ్యక్తి కూడా అనుకుంటాడు, నేను కూడా మొత్తం ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు ఇవ్వలేదు కదా. వాళ్ళు ఇవ్వనప్పుడు వాళ్ళు కొంత వాళ్ళ కొరకు దాచుకున్నారు, కొంతనే ఇచ్చారు. ఆ అపోస్తులుడైన పేతురుని మోసం చేస్తున్నప్పుడు ఆయన గ్రహించలేకపోయాడని అక్కడ ప్రజలకు సందేహం వస్తుందా లేదా? అప్పుడే ఆదిమ సంఘ కాలంలో సంఘం స్థాపించబడట ప్రారంభించబడింది. మరి దేవుడు ఇక్కడ దేవుని యొక్క శిక్షను మీరు చూడకండి, దేవుని యొక్క నీతిని. ఒకవేళ అక్కడికక్కడ అబద్ధాలు చెప్పి వాళ్ళు చనిపోయారే, కానీ ఎలాగైనా ఒకటి ఉంది, అబద్ధాలు చెప్పే వాళ్ళు ఎక్కడికి వెళ్తారంట? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. చదవండి. తిరిగి వారును, అవిశ్వాసులను, అసభ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ. అబద్ధికులు ఎక్కడ ఉంటారంట? చిన్న పాపమేనని అబద్ధమైన, చిన్న అబద్ధమైన, పెద్ద అబద్ధమైన, అరే నేను ఈ చిన్న అబద్ధానికి నరకం చూడాల్సి వస్తుందని రేపు మనం ప్రలాపించుకోండి, ఏడుస్తాం. అక్కడ నేను ఎన్నో విషయాల్లో కరెక్ట్గా ఉన్నానే, ఆదివారం నేను సంఘానికి వచ్చానే, మరి నేను తీసింది ఒక చిన్న వస్తువే కదా మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ కూడా వాళ్ళు ఏం చేశారు? ఎవరో సొమ్మును వాళ్ళు దోచుకోలేదు. అది వాళ్ళ సొమ్మ కాదా? వాళ్ళ ఆస్తినా కాదా? అది వాళ్ళ పొలమా కాదా? వాళ్ళ పొలమే. కానీ వాళ్ళు ఏం చేశారు? అబద్ధాలు చెప్పారు. రెండోదిగా పరిశుద్ధాత్మను మోసపుచ్చారు. ఈరోజు మనం చెప్పే అబద్ధానికి మనకు ఒక డౌట్ ఉండొచ్చు. ఆ కాలంలో అయితే వెంటనే చచ్చిపోయారుగా, మరి ఈ కాలంలో మీరు ఎవరు అబద్ధాలు చెప్పట్లేదంటారా? అన్ని విషయాలు అబద్ధాలు చెప్తున్నాం కదా. ఎందుకు? మనకు శిక్ష వెంటనే రావట్లేదు కదా. అందుకే దేవుడు ఏం చేశాడంటే, ఒకవేళ పునాది వేసినప్పుడు, ప్రారంభించినప్పుడు నేను వీళ్ళని క్రమశిక్షణలో పెట్టకపోతే రాను ఏమవుతుంది? అక్కడ ఉన్న వారిలో భయం లేకుండా పోతుంది. ఈరోజు మన జీవితంలో ఏంటో తెలుసా? శిక్ష లేట్గా వస్తుంది కాబట్టి, శిక్ష ఎప్పుడో కదా. ఆ లోపల నేనేమడుగుతాను? క్షమాపణ అడుగుతామని మనం అనుకుంటాం. కానీ నేను చెప్తున్నాను, మనకి క్షమాపణ అడిగే పరిస్థితే రాదు. ఎందుకు? మనలో పశ్చాత్తాపం లేదు. మన పశ్చాత్తాపం అనగా ఏంటి? ఒక వారం విని, ఆ వారం నేను మార్మన్స్ పొంది, తర్వాత యథావిధి స్థితిలో ఉండి, మళ్ళా నేను క్షమాపణ అడిగి, మళ్ళీ ఆ పని చేసి, మళ్ళీ క్షమాపణ అడిగి, మళ్ళీ ఆ పని చేసినట్లయితే దాన్ని పశ్చాత్తాపం అంటారా? దాన్ని పశ్చాత్తాపం అనరు. అటువంటి వాళ్ళ యొక్క హృదయం ఎలా ఉంటుందో తెలుసా? వాళ్ళు చేసిన తప్పును బట్టి వాళ్ళకి ఏంటంటే, ఓకే క్షమాపణ అడిగేస్తే దేవుడు ఇచ్చేస్తాడు అనుకుంటున్నారు. మారు మనసు అనగా ఏంటో తెలుసా? దావీదు కలిగింది చూసినారా? వ్యభిచరించినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు మరి ఒకసారి వ్యభిచరించినట్లు బైబిల్ గ్రంథంలో లిఖింపబడలేదు. ఈరోజు మన జీవితంలో నిజంగా ఇలా జరగకూడదు. కానీ మరల అదే పాపం చేస్తున్నట్లయితే దేవుడు అవకాశం ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు తెలుసా? ఎప్పుడైతే నువ్వు నేను మన హృదయాల్ని కఠినపరుచుకుంటామో అప్పుడు ఇంకంతే. వాత వేయబడిన హృదయం ఎంత చెప్పినా సరే
యేసయ్య కృపామయుడు, యేసయ్య ప్రేమమయుడు, యేసయ్య నా కొరకు సిలువలో మరణించాడు. ఇవన్నీ మంచిదే, ఇవి వాస్తవం. యేసయ్య నీ కొరకు నా కొరకు సిలువలో మరణించాడు. కానీ ఆయన చేసిన త్యాగానికి బదులుగా మనం ఏం చేస్తాము? ఆ పాపాన్ని చేయకుండా ఉండటమే ఆయనకి ఇచ్చే మనము ఆయన పిల్లలుగా మనం ఉండటం. యేసయ్య నేను నీకు మంచి బిడ్డగా జీవించాలనుకుంటున్నా అని ఎంతమంది అనుకుంటున్నారంటే అందరం చేయొద్దుతాం. కానీ ఒక నిర్ణయం తీసుకుంటామా? నిర్ణయం ఎన్ని రకాలైన నిర్ణయాలు తీసుకుంటాం మనము? అబద్ధాలు ఆడము, మోసం చేయము, సినిమాలు చూడము, ముచ్చట్లు చెప్పము, అక్కడివి చెప్పము, నా సొంత భార్యని, నా సొంత భర్తను తప్ప ఇంకా ఏ వ్యక్తిని కూడా మోహపు చూపుతో నేను చూడను అని అనేక సార్లు ఎవరికి తెలుసా మనం ప్రమాణం చేస్తున్నాము? పరిశుద్ధాత్మ దేవుడికి మనం ప్రమాణం చేస్తున్నాం. మరి ఆయన మనల్ని సహించాలనేది, భరించాలనేది ఏం లేదు. మరలా మనం తప్పు చేస్తూ ఉంటే హఠాత్తుగా మనం మరణిస్తామంటే ఎట్లా మరణిస్తాము? హఠాత్తుగా అంటే ఎవరికైనా హఠాత్తుగానే మరణించేది. హఠాత్తుగా మరణించడం అంటే ఏంటో తెలుసా? సిద్ధపాటు లేని మరణం. మరణం ఎవరికైనా వస్తుంది, కానీ సిద్ధపాటు లేని మరణము బహు భయంకరము. అలాంటి మరణం వచ్చినట్లయితే మనం ఇన్ని సంవత్సరాలుగా దేవుని యొక్క సంఘానికి వచ్చి ఆయన వాక్యం వింటూ, ఆయన పాటలు పాడుతూ, ప్రార్థనలు గడుపుతూ, ఒకవేళ మన మనసు మారకపోతే అది ఎంతో ఎట్లాంటి పరిస్థితి అని మనం ఏం చెప్పగలం? ఒక్కసారి అనేక మంది భక్తులు చూస్తే ఒక పరిస్థితి ఉంటుంది, ఆ పరిస్థితి ద్వారా వాళ్ళు మార్చబడతారు, అంతే. ఇంకా తిరిగి చూడరు. ఆ పాపాన్ని ఆ పాపం చేయకుండానట్లు పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకొని ముందుకే వెళ్తారు తప్ప వెనక్కి వెళ్ళరు. అబద్ధాలు చెప్పే ప్రతి ఒక్కరు, వ్యభిచరించే ప్రతి ఒక్కరు ఎవరిని మోసపుచ్చుతున్నాము? పరిశుద్ధాత్మను మోసపుచ్చుతున్నాము. ఒకవేళ మనకు శిక్ష వెంటనే రాకపోవచ్చు. ఎందుకు రాదో తెలుసా? అది ఆయన చిత్తం. కానీ మనం పరిశుద్ధాత్మను మోసపుస్తే ఏమవుతుందంటే సిద్ధపాటు లేని మరణం. దేవుడు ఏమనుకుంటున్నాడు? పాపం చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు అంటాడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పాపులే. కానీ ఒక్కసారి నువ్వు పాపివి అని గ్రహించిన తర్వాత సంఘానికి వచ్చి ఇక్కడ కూర్చొని, ఇక్కడ విని, ఇక్కడ ప్రార్థన చేసి, ఇక్కడ పాడినంత మాత్రాన మనం దేవుని ద్వారా అంగీకరింపబడతాం అనుకుంటున్నారా? దేవుని వాక్యము ఎన్నటికీ మారదు. దానికి పక్షపాతం లేదు. ఓకే, నువ్వు ఇంతకాలం పాట పాడినవే, నువ్వు ఇంతకాలం వాక్యం చెప్పావు కదా, నీ ద్వారా అనేక మంది రక్షింపబడ్డారు కాబట్టి నేను నీకు పరలోక రాజ్యం ఇస్తానని దేవుడు ఏం చెప్పాడు? ఎందుకు మోసపుచ్చుతున్నాం, ఎందుకు అబద్ధాలు చెప్తున్నామంటే మనలో ఒక స్వభావం ఉంది. ఏంటో తెలుసా? అవిధేయత. ఇది ఎక్కడి నుంచి మొదలైందో తెలుసా? ఎక్కడి నుంచో మొదలైంది అవిధేయత అనేది? ఆదాము దగ్గర నుంచే మొదలైంది. దేవుడు అంట అందరికీ చాలా మందికి ఒక డౌట్ ఉందంట. ఏంటో ఆ డౌట్ తెలుసా? అబ్బా, ఇంత ప్రాబ్లం ఎందుకు వచ్చిందో తెలుసా? ఈ పండు వల్లే, ఈ చెట్టు వల్లే. చాలా మంది అనుకుంటున్నారంట ఆ పండు లేకపోయింటే, ఆ చెట్టు లేకపోయింటే మనకి ఇంత ప్రాబ్లం వచ్చేది కాదు కదా. కానీ నాకు చాలా మంది చెప్పారు ఏమనంటే, ఈ మొత్తం ప్రాబ్లం ఎందుకు వచ్చిందో చెప్పనా? వాళ్ళకి యేసయ్య అక్కడ తప్పేందంట అంటే దేవుడు అక్కడ చెట్టును పెట్టాడంట, పెట్టి అన్నీ తినమన్నాడంట, దీన్ని మాత్రం తినద్దన్నాడంట. మరి వీళ్ళకి అదే తినాలనిపించింది. పాపం మోసపోయిందవ్వా అని చెప్పుకుంటున్నారు. మరి తెలియకనే కదా, అమాయకత్వంతో కదా ఈరోజు మనం అనేక మంది చేత మోసపోతాం కదా. మరి అది చిన్న విషయమే కదా, అవునా కదా? మనం చేసే పాపములకి కంపేర్ చేస్తే, పోల్చుకుంటే అది చిన్న విషయమే అనుకుంటాం. ఎందుకంటే మనకి చాలా చాలా పెద్ద పెద్ద తప్పులు చేస్తున్నాం. ఏంటి? దేవుని వాక్యం తెలిసి దేవుని భయం లేకుండా జీవిస్తున్నాం, చేయకుండా చేస్తున్నాం, చూడకుండా చూస్తున్నాం, మాట్లాడుతున్నాం. ఇలా అనేక రకాల ఒకవేళ చేస్తే 1,00,000 తప్పులు ఎదగచ్చేమో.
అయితే చాలా మందికి ఉన్నట్టు ఏంటంటే, ఎందుకు దేవుడు అసలు ఆ చెట్టును పెట్టకపోయింటే చాలా బాగుండేది, అప్పుడు ఏమయ్యేదంట, పాపం వచ్చేది కాదంట ఈ లోకంలో. ఈరోజు మనమంతా పాపులుగా ఉండేవాళ్ళం కాదు, ఈరోజు మనమంతా సంతోషంగా ఉండేవాళ్ళం కాదు. అక్కడ దేవుడు చెట్టు పండు కాదు అక్కడ విషయం. దేవుడికి సమస్త సృష్టి పైన అధికారం ఉంది. ఆయన ఆదాముని అవ్వని చేశాడు. చేసిన తర్వాత ఆయన ఏం చెప్పాడంటే, ఈ సృష్టిని మీరు ఏలండి అని చెప్తున్నాడు. ఆ సమస్త సృష్టిని ఏలమని ఆదాముకి అవ్వకి అట్లాంటి అవకాశం ఇచ్చి ఏం చేశాడు, ఒకే ఒక విషయం చెప్పాడు. ఎందుకు చెప్పాడో తెలుసా? ఆ పండులో ఏం లేదు, ఆ చెట్టులో ఏం లేదు, నీ పైన నేనున్నాను. ఓకే, నువ్వు ఆ చెట్టు చూసిన ప్రతిసారి నువ్వు జ్ఞాపకం తెచ్చుకోవాల్సింది ఏంటంటే, నేను నాకు ఒక ఫలానా వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి నాకు ఒక అధికారం ఇచ్చాడు. ఏం అధికారం ఇచ్చాడంటే, అన్ని తినచ్చు కానీ దీన్ని తినకూడదు అని నీ పై వ్యక్తిని గుర్తు చేసుకోవడానికి, జ్ఞాపకం చేసుకోవడానికి, ఈ లోకంలో నేనే రాజుని, నేనే మంత్రిని అనుకోకుండా నన్ను ఏలేవాడు ఒకరు ఉన్నారు అని గ్రహించుకోవడానికి ఆయన ఏం చేశాడు, ఆ చెట్టుని పండుని పెట్టాడే తప్ప ఆ చెట్టులో ఏం లేదు, పండులో ఏం లేదు. అక్కడ ఏం చేశారంటే, వాళ్ళు తినకుండా పండు తినటంలో కాదు ప్రాబ్లం. అక్కడ ఎక్కడొచ్చిందంటే, దేవుడు చెప్పిన మాటని లోపడకుండా ఉండటమే వాళ్ళు చేసిన పాపం. అక్కడ ఆయన పైన ఉన్న ఒక అధికారిని, అంటే దేవుడికి ఉన్న అధికారం ఏంటంటే సహజ సిద్ధంగా వచ్చింది. ఆదాము అవ్వలకి ఇవ్వబడింది ఏంటంటే ఇవ్వబడిన అధికారం. కానీ ఈరోజు మన జీవితంలో మన పైన ఒక అధికారి ఉన్నాడు అనేది మనం గ్రహిస్తున్నామా? వీళ్ళు ఏం చేశారు, పరిశుద్ధాత్మ దేవుడిని నమ్ముకున్నారు, అవునా కదా? ఆ దినాలలో చేస్తున్న అద్భుత కార్యములు చూసి ఏం చేశారు, దేవుడిని నమ్ముకున్నారు. విశ్వాసుల లిస్టులో ఇట్లనే మీలాగే కూర్చొని ఉండొచ్చు, అపోస్తలుడైన పేతురు మాట్లాడుతూ ఉండొచ్చు. ఓకే, అందరూ ఆ టైంలో ఏంటంట ఏక మనస్కులై ఉన్నట్టు ఉంటుంది. ఏది ఆదిమ సంఘం. ఈ కాలం సంఘంలో మనం చూస్తే ఒక సంఘం అంటే ఇంకో సంఘంకి పడదు, ఒక విశ్వాసి అంటే ఇంకో విశ్వాసికి పడదు, ఒకరు పాట పాడుతుంటే ఇంకొకరికి పడదు. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు కూడా మన జీవితంలో అనేక కార్యాలు చేస్తున్నాడా లేదా? మనం చేసే పాపమని మనల్ని వ్యక్తిగతంగా ఒప్పిస్తున్నాడు. మీరెవరు అద్భుత కార్యాలు చూడలేదా? దేవుడు చేసిన అద్భుత కార్యాలు చూడలేదంటారా? ఎన్నో అద్భుత కార్యాలు చూశారు, మరి అనేక మంది చూడలేదు. కానీ ఈ సంఘంలో అయితే దేవుడు అనేక విధాలుగా అనేక అద్భుత కార్యాలు జరగడానికి, దేవుడు చూడటానికి సహాయం చేశారు. మరి రేపు మనమందరం ఎక్కువ లెక్క చెప్పుకోవాలి. ఎందుకో తెలుసా? ఎంత వాక్యం వినబడితే, ఎన్ని అద్భుత కార్యాలు ఎక్కువగా చూస్తే అంతగా మనం ఏం చేస్తామో రేపు లెక్క అప్పగించుకోవాల్సిన పరిస్థితి మనం చూస్తున్నాం. పాపం ఏంటో తెలుసా? దేవుడు మన జీవితంలో లేకపోవడమే పాపం. పాపం ఏశావు అంట, అన్ని సంవత్సరాలు అయిన తర్వాత యాకోబు చాలా భయపడ్డాడు, ఏం చేస్తాడు, చంపేస్తాడని. కానీ ఆయన ప్రార్థించుకుంటున్నప్పుడు దేవుడు ఏశావుకి ఇచ్చిన మనసును బట్టి ఏశావు క్షమించగలిగాడు. కానీ అదే నూతన నిబంధనలో ఏం రాయబడిందంటే, ఈ క్షమించిన ఏశావు గురించి ఏం రాయబడిందో తెలుసా? భ్రష్టుడు, వ్యభిచారి అని రాయబడింది. వ్యభిచారి అంటే ఏంటో తెలుసా? లోకంతో స్నేహం చేయటమే వ్యభిచారం. దేవుని యొక్క వాక్యం తెలిసి గ్రహించి కూడా నీ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో నువ్వు చేస్తున్న ప్రతి పనిలో దేవునికి ఒకవేళ అప్పగించుకోకపోతే, గత 20 సంవత్సరాలుగా నేను చూసి వినింది ఏంటంటే, 20 సంవత్సరాలు ఇలాగే వాక్యం విత్తబడుతుంది, 20 సంవత్సరాలుగా ఇలాగే సంఘానికి వస్తున్నారు, 20 సంవత్సరాలుగా 40 రోజుల కూడికలు జరుగుతున్నాయి, కానీ ఏమీ లేదు, మార్పు లేదు. ఒకవేళ మార్పు లేకపోతే ఏం జరుగుతుందంటే, మనకందరికి ఏమవుతుంది, సిద్ధపాటు లేని మరణం వస్తుంది. ఆ రోజు మనం ఏడుస్తాం, నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఒక్కసారి అవకాశం ఇస్తే ఈసారి మాత్రం నేను ఏం చేస్తాను, నేను మారుతాను. అలాగే అడిగాడు ధనవంతుడు, ఒక్కసారి నేను మా సోదరులకి వెళ్ళి చెప్పి వస్తాను. ఇది పరిస్థితి. ఒకవేళ మీరు ఈ లోకంలో మీ ధనాన్ని నమ్ముకొని, ఒకవేళ ధనం ఉంటే మనకు దేవుడే గుర్తురాడు కొన్నిసార్లు కదా,
మనకేం లేకపోతే ప్రభువా ఈరోజు మధ్యాహ్నానికి ఏం చేయాలి, ప్రభువా ఈరోజు సాయంత్రానికి ఏం చేయాలి, మాకు డబ్బులు లేవయ్యా అని చెప్పి కనీసం దేవుడి మీద ఆధారపడతాం. అదే ఒకవేళ మన చేతిలో ధనం ఉంటే దేవుడిని ఈజీ మర్చిపోవటం. ఎందుకు? మనం చాలాసార్లు దేవుడు ఎందుకు తెలుసా, నీకు నాకు ఏదో కావాలంతే, దానికోసము దేవుడే తప్ప మరి వ్యక్తిగతంగా ఆయన్ని సంతోషపరచాలి, ఆయన్ని ప్రేమించాలి, ఆయన్ని గణపరచాలి, ఆయన ఆజ్ఞలు నేను పాటించాలి, ఒకవేళ ఆయన ఒక రోజు వస్తాడు ఆయన సంతోషించే విధంగా నా ప్రవర్తన ఉండాలని మనకెవరికి